నమస్కారం నా ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 8 కి అందరికీ స్వాగతం. సో ఈరోజైతే మనకి కొన్ని న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ మనకి విఆర్ హెడ్సెట్ని లాంచ్ చేసింది. గూగుల్ డే డ్రీమ్ విఆర్ హెడ్సెట్ని. దీని ప్రైస్ వచ్చేసరికి 6499 రూపీస్. సో 6500 రూపాయలు. ఇది ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది మీకు. సో ఫ్లిప్కార్ట్లో మనకి లాంచ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. లాంచ్ ఆఫర్స్ వచ్చేసరికి మనకి మీరు ఫోన్పే నుంచి కానీ పే చేస్తే మనీ మీకు 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి 5% క్యాష్ బ్యాక్ ఉంది. అండ్ 30 కస్టమర్స్కి అయితే గూగుల్ క్రోమ్ క్యాస్ట్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 50 కస్టమర్స్కి అయితే గూగుల్ ప్లే స్టోర్ క్రెడిట్స్ 500 రూపీస్ అయితే మీకు ఇస్తున్నారు. అండ్ ఈ విఆర్ హెడ్సెట్తో పాటు మీరు గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ లేకపోతే మోటో జెడ్ సిరీస్లో మొబైల్స్ కానీ ఏమైనా కొంటే రెండు ఒకటే కార్ట్లో యాడ్ చేసి విఆర్ హెడ్సెట్ని ప్లస్ మొబైల్ ఫోన్ని విఆర్ హెడ్సెట్ మీద మీకు 2500 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. సో ఇవైతే మీకు లాంచ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది అన్ని ఫోన్స్కి సపోర్ట్ చేయదు. గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ మోటో జెడ్ సిరీస్ ఫోన్స్ ఇప్పుడు వరకైతే ఈ 2 ఫోన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్యూచర్లో సామ్సంగ్ గెలాక్సీ S8 ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. సో ఇదైతే మీకు 6500 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది అని కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు వెళ్ళి ఈ లాంచ్ ఆఫర్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర పిక్సెల్ ఎక్సెల్ ఉంటే మీరు విఆర్ హెడ్సెట్ కొనాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వస్తారు ఫ్రెండ్స్ ఐడియా మనకి ఒక ప్లాన్ లాంచ్ చేసింది 396 రూపీస్ ప్లాన్. సో ఇది జియోకి కౌంటర్గా అని చెప్పొచ్చు. సో కాకపోతే మనకి ఇది 70 డేస్ ప్లాన్. 70 డేస్లో మీకు 70 GB డేటా ఇస్తారు. 70 GB డేటా మీకు 3G డేటా 4G డేటా కాదు, పర్ డే 1 GB డేటా లభిస్తుంది మీకు. మళ్ళీ గుర్తున్నాను 3G డేటా 4G డేటా అయితే కాదు. అండ్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అన్లిమిటెడ్ కాల్స్ మీకు ఐడియా లభిస్తాయి. అండ్ మీరు ఐడియా నుంచి వేరే నెట్వర్క్ కాల్ చేయాలంటే మీకు పర్ డేకి 300 మినిట్స్ వరకు లభిస్తాయి. సో ఐడియా టు ఫ్రీ, ఐడియా టు అదర్ నెట్వర్క్స్ 300 మినిట్స్ పర్ డే. సో ఈ ఆఫర్ గురించి మీకు ఏం SMSలు రావు. సో ఇది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ మీకు ఉందా లేదా మీ మొబైల్ నెంబర్ కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు కస్టమర్ కేర్ కాల్ చేయండి. కస్టమర్ కేర్ కాల్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఈ ఆఫర్ ఉందో లేదో చూసుకోండి. ఈ ఆఫర్ ఉంటే మీరు ఇది 96 ప్లాన్ మీరు వేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్ పేటిఎం మనకి ప్రీ GST క్లియరెన్స్ సేల్ రన్ చేస్తుంది. సో 3 రోజులు నడుస్తుంది. ఈ రోజు స్టార్ట్ చేస్తే మనకి థర్స్డే రోజు ఎండ్ అవుతుంది 13 to 15. సో దీనిలో మనకి 20% వరకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. మీరు DSLRs కానీ మొబైల్ ఫోన్స్ కనుక్కుంటే సెలెక్టెడ్ మొబైల్ ఫోన్స్ సెలెక్టెడ్ DSLRs మీద మీకు ఇంత క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. 20,000 అప్ టు 20,000 వరకు క్యాష్ బ్యాక్ అయితే లభిస్తుంది. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. పేటిఎం మాల్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది ఆల్రెడీ మనకి ఈ-కామర్స్ సైట్. సో మీరు పేటిఎం మాల్లో మీరు చూడవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను పేటిఎంది. సో మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు DSLR కొనాలనుకుంటే మాత్రం ఇది మంచి అవకాశం. మీకు క్యాష్ బ్యాక్ అయితే మీకు హ్యూజ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది క్లియరెన్స్ సేల్లో. సో మీరు చూడాలనుకుంటే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి నోకియా ఈరోజు మనకి నోకియా 3, నోకియా 5, నోకియా 6 మొబైల్ ఫోన్స్ అయితే ఇండియాలో లాంచ్ చేయబోతుంది. సో వీటి ప్రైస్ మనకి ఎక్స్పెక్టెడ్ తెలిసిందే. నోకియా 3 9,000 వరకు ఉంటుంది, నోకియా 5 వచ్చేసరికి 13,000 వరకు ఉంటుంది, నోకియా 6 15 to 16 మధ్యలో ఉంటుంది. సో చూద్దాం మనకి ఈరోజు ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో. సో దీని గురించి నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను ఈరోజు ఈవినింగ్. సో ఈ 3 మొబైల్స్లో మనకి నోకియా 6 మొబైల్ కొంచెం బెటర్ తీసుకోవాలనుకుంటే, కాకపోతే మనకి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. సో చూద్దాం మనం ఈరోజు ఈవినింగ్ వరకు మనకి తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ వాక్మ్యాన్ NWWS623. సో ఈ హెడ్సెట్ని అయితే లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 8,990. సో ఇది మీకు ఎక్స్క్లూజివ్గా సోనీ స్టోర్స్లో లభిస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్కి సపోర్ట్ చేస్తుంది అండ్ NFCకి సపోర్ట్ చేస్తుంది. సో ఇది స్పోర్ట్స్ మ్యాన్స్కి కాన్సన్ట్రేట్ చేస్తారు. స్పోర్ట్స్ మ్యాన్స్ని టార్గెట్ చేస్తారు. అయితే స్పోర్ట్స్ ఆడుతుంటారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఆడుతుంటారు, లేకపోతే రన్నింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఈ హెడ్సెట్ అనేది యూజ్ అవుతుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి దగ్గర 9,000 రూపాయలు ఉంది. అండ్ ఇది మీకు IP68 వాటర్ రెసిస్టెంట్తో కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేది మనకి OnePlus నుంచి OnePlus 2కి ఆండ్రాయిడ్ నాకౌట్ అప్డేట్ అయితే రాదని చెప్పేసి OnePlus అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. సో OnePlus 2లో మీకు ఆండ్రాయిడ్ నాకౌట్ అప్డేట్ అయితే ఇంకా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ మనకి June 30 నుంచి తన సేవలు నిలిపివేయబోతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో నోకియా Symbian ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ BlackBerry OS. సో ఈ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాట్సాప్ అయితే నిలిపివేయబడుతుంది June 30 నుంచి. ఒకవేళ మీ దగ్గర ఈ మొబైల్స్ ఉంటే మీరు అప్గ్రేడ్ అవ్వండి. అండ్ మనకు ఆల్రెడీ తెలిసిందే మనకి వాట్సాప్ అనేది Android 2.2 అండ్ iOS 6 అండ్ Windows 7. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో కూడా మనకి ఆపేశారు. సో మీ మొబైల్లో వాట్సాప్ సర్వీసెస్ కావాలంటే మీరు అప్గ్రేడ్ అవ్వండి. Android 2.3, iOS 7 అండ్ Windows 8కి అప్గ్రేడ్ అయితే మీకు వాట్సాప్ అయితే వస్తుంది. సో అంతకన్నా లోపల ఉంటే మాత్రం మీకు వాట్సాప్ సర్వీసెస్ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ XZ ప్రీమియం ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇండియాలో ఇప్పుడు సేల్ నడుస్తుంది. మీకు అమెజాన్ లభిస్తుంది అండ్ సోనీ స్టోర్స్లో లభిస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 59,990 రూపీస్. సో అమెజాన్లో మీరు చెక్ చేసుకోవచ్చు.
సో మీరు కొనాలనుకుంటే ఇది మంచి మొబైల్, సామ్సంగ్ గెలాక్సీ S8కి రీప్లేస్మెంట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు సోనీ లవర్స్ అయితే మీరు ఈ మొబైల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫ్లాగ్షిప్ రేంజ్లో. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ మనకి Xbox One Xని లాంచ్ చేసింది. సో ఇది సోనీ PlayStation 4కి పోటీగా అని చెప్పొచ్చు. మైక్రోసాఫ్ట్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు ఉన్న వాటిల్లో ఇదే పవర్ఫుల్ గేమింగ్ కన్సోల్ అని చెప్తుంది మైక్రోసాఫ్ట్ Xbox One. సో ఇది ఇండియాలో లాంచ్ అవుతుంది లేదో డౌటే. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి $499 ఉంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే దగ్గర మనకి 32,000 అట్లా ఉంటుంది. మైక్రోసాఫ్ట్ చెప్పిన ప్రకారం అయితే ఇది 4K టీవీలో కూడా మీకు అద్భుతంగా రన్ అవుతుందని చెప్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి November 7th నుంచి లభించనుంది. సో ఇండియాలో డౌటే వస్తుందో లేదో. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే మనకి. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.